ఎవడు కాల్ చేసిందే అడిగేవాడు ఉందా. ఆయన ఒక పక్క, ఈయన మన మోదీ అందులో కూడా వాతావరణం బాగానే ఉంది. దినాము పెట్టినాయమ్మా. ఒకనాడు ఏమో పాపం ఇంట్లో తొందర ఉంది పెట్టకపోతే ఈ ముండకేమొచ్చినా ఈ పొద్దు పెట్టి సాయలేదు అంటారు. ఎప్పుడూ పెట్టకుండా ఉండేవాడు పెడతానని వస్తే వాడు పెట్టింది పెడతానని వస్తే అబ్బా ఇట్లా మహానుభావుడు ఉన్నాడా అని అంటాం మనం. గిలీటు సినిమాలో కూడా ఆయన దగ్గర పోయి నేర్చుకొని రావాలి మోదీ దగ్గర. ఒక ఇల్లు ఇచ్చే మాట కానీ, ఒక హాస్టల్ కట్టేది కానీ, ఒక ఆసుపత్రి కట్టేది కానీ, ఒక చెక్ డ్యామ్ కట్టేది కానీ, ఒక చెరువు కట్టేది కానీ ఆయన నోట్లో ఈ పద్ధతికి వచ్చింది. చెరువు కడితే రైతులు బాగవుతారు, హాస్టల్ కడితే పేదోళ్ళు బెడ్లో పోయి చదువుకుంటారు, ఆసుపత్రి కడితే పేదోళ్ళు పోయి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆయనకు వచ్చింది లాభమేమి. నాలుగు గిలీట్ మాటలు చెప్తే ఖుషీగా మీరు ఓటు ఇస్తారు. ఎలక్షన్ ముందు నాడు ఏమైనా ఖర్చుకి ఇస్తే ఓహో మేకలాంటి సభకేమో చెప్పేసి వెళ్ళిపోయి ఆయప్పేం బాగున్నాడా మాకేమి అంత ఆయనకి ఇచ్చేద్దిరా మాకేమి లేదా మాతో చూడాలదా మాతో మాట్లాడలేదా అందరినీ మాట్లాడతాను. ప్రతి ఒక్కరిని చూడు, దగ్గరికి పో, వాసన వస్తే కొంచెం పూర్తి ఆపక పెట్టుకొని మాట్లాడు, బ్యాగులు ఎత్తుకొచ్చి అందరికీ కావాలన్నా తీసుకుంటారా? సిగ్గుందా లేదా? మనుషులై బతుకుతారా పశువులై బతుకుతారా చెప్పండి. ఓటంట రాజకీయం అంట అడక తినేదంట. ఎవడో భిక్షగాడికి యోగ్యత లేనోడికి అర్హత లేనోడికి లజ్జ లేనోడికి బతికేదానికి ఇది విధానమయ్యా. గుండుండేవాడికి దేశాన్ని ఇష్టపడేవాడికి ప్రజల్ని ఇష్టపడేవాడికి ఈ భూమిని ఇష్టపడేవాడికి త్యాగం చేయాలా సేవ చేయాలన్నది ఉంటుంది. దానికి పుట్టిండేవాడు నేను. అందుకు మా అమ్మ నన్ను నాకు జన్మనిచ్చినారు. ఇంత గొప్ప ఉద్యోగం చేసేవాడిని. ఏం భాషణం చేయాలి? ఇంకా ఇంకేం భాషణం చేయాలి? వాళ్ళు తిరుగుతా ఉన్నాడు. ఆ ఊర్లన్నా ఎవరినన్నా వెళ్ళేసి అడిగిరా? ఓహో 11 గంటల రాత్రిలో ఫోను. ఒకవేళ కక్కేసుకో ఎత్తుకోకపోతే మా ఫోన్ ఎత్తుకోడు పా స్వామి, పెద్ద మనుషులు ఫోన్లు ఎత్తుకుంటాడు. మళ్ళా నేను ఫోన్ చేస్తాను స్వామి అట్లంతా ఫోన్ చేయండి చూడు మళ్ళా